కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మాట్లాడుతూ మా దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కావచ్చు క్రైస్తవుల జోరి కోసం ఒక్కొక్కరిని వదిలిపెట్టాము అని చెప్పేసి తను మాట్లాడారు. ఏం చెప్తారు తను మాట్లాడి? ఈరోజు చాలామంది ఇదంతా ఓట్ బ్యాంక్ నుంచి చేస్తున్నారు. వాస్తవంగా మనస్ఫూర్తిగా వాళ్ళంతా దళితులు కాదు, క్రైస్తవ మతం స్వీకరించారు. యాక్చువల్గా రెడ్డి కానీ బ్రాహ్మణ్ కానీ దళితులు కానీ వాళ్ళు దళిత క్రైస్తవులు దళిత రెడ్డిలు ఇలా ఉండరు. వాళ్ళు క్యాథలిక్స్ పొలిటీషియన్స్. వాళ్ళు ఎందుకంటే విదేశీ మతము. క్యాథలిక్స్ అంటేనేమో మేరీ మతం మొక్కుతారు, పొలిటీషియన్స్ అంటేనేమో యేసుప్రభుని మొక్కుతారు. వాళ్ళు గర్వంగా ఆ మతాన్ని స్వీకరించి ఆ రిజర్వేషన్ కొట్లాడాలి. ఆల్రెడీ ఇప్పుడు అన్నట్టు ఎస్సీ కోటాలో తీసుకుంటున్నారు, ఇప్పుడు అన్నట్టు బీసీసీలో కోటాలో తీసుకుంటున్నారు. ఆల్రెడీ సపరేట్ వాళ్ళకి సపరేట్ క్రిస్టియన్ కమిషన్ ఉంది. అంటే 3 చోట్ల వ్యక్తులను అంతా పిచ్చోళ్ళకి అంతా వేరే చేస్తున్నాం అని. కాబట్టి ఇది మేము కొట్లాడేది పార్టీ పరం కాదు, ప్రతి పార్టీ గురించి కొట్లాడుతున్నాం. అంటే జాతి ఓరోడు వెనుక పడ్డారు. అంబేద్కర్ సాబ్ ఎందుకు రిజర్వేషన్ ఎక్కడ పోయిందో అక్కడనే రాబట్టుకోమని చెప్పిండు. ఈరోజు మనకు చదువు, రిజర్వేషన్, ఓటు, కొడి, బడి ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు? ఎక్కడ పోయిందో అక్కడ రాబట్టుకోనికి ఇచ్చి, కానీ ఇక్కడ నుంచి వేరే మతం పోని కాదు. ఇది క్లారిటీగా ఏం చెప్పింది? బౌద్ధము సిక్కు పొమ్మంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1 లక్షల మందితో బౌద్ధం స్వీకరించిండు. అలా తెలంగాణలో పెద్ద బహిరంగ సభ పెడదాం, బౌద్ధం స్వీకరించమను సిక్కు స్వీకరించమని వద్దంటున్నామా? ఇప్పుడు నీకు మత స్వేచ్ఛ కావాలి, రిజర్వేషన్ మేము వద్దంటలేం కదా దళితులం. ఎందుకంటే బుద్ధిస్ట్లో మేము ఎప్పుడు తిట్టాము. కొంచెం బుద్ధిస్ట్లో మత స్కూల్లో హిందూ మతాన్ని తిడుతున్నారు. బుద్ధిస్ట్లో మేము గౌరవిస్తాం, ఎందుకంటే అది మాది. అది బౌద్ధాన్ని ప్రతి హిందూ ఇండ్లలో ఒక బుద్ధుని విగ్రహం ఉంటుంది, ఫోటో ఉంటుంది. అది హిందూ ఇచ్చే గౌరవం బుద్ధునికి. కానీ కూడా బుద్ధిస్ట్ ముసుగులో కూడా హిందూ మతాన్ని తిట్టడం తయారైనారు. కాబట్టి దయచేసి అందరికీ ఏం చెప్తుంటే, బౌద్ధ మతం రండి, సిక్కు మతం రండి, రిజర్వేషన్ తీసుకోండి, మా వాళ్ళే కదా. బాబాసాహెబ్ ఒక ఏం చెప్పిండు? ఫస్ట్ అండ్ లాస్ట్ నేను ఇండియన్ అని చెప్పిండు, నేను భారతీయుని అని చెప్పిండు. కాబట్టి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాను. ఇంత క్లారిటీ అంబేద్కర్ సాబ్ పేరు చెప్పుకొని ఇట్లా నడుస్తుంది. ఆయన ఏం చెప్పి మత స్వేచ్ఛ ఉంది అంటే గుడికి పోవచ్చు, చర్చి వేరా. ఇది కులం గురించి మాట్లాడుతున్నాం. అది కులం ఎందుకంటే మా కల్చర్, మాదేమో బహుజన కల్చర్. ఇప్పుడు మనం మాది అని చెప్పుకుంటాం కదా, గుడి బోనం గినం బహుజన కల్చర్. వాళ్ళు మా కళ్ళ ముందే ఇప్పుడు మేము యేసుప్రభుని తిడితే బాధపడుతున్నారు. అదే మా కళ్ళ ముందు మా కల్చర్ రాముడిని సీతని తిడితే మేమెందుకు బాధపడం? ఇది హిందుత్వానికి సంబంధించి కాదు, అర్థమైందా? వ్యక్తిపరంగా అందరికి సంబంధించింది, అర్థమైందా? ఒక కులానికి కాదు, ఇది హిందుత్వానికి సంబంధించింది. ఎందుకంటే మనమంతా హిందువులము. ఎందుకంటే మేము రాముని పూజ చేస్తున్నాం, మేము కృష్ణుని పూజ చేస్తున్నాం, మా మనవాళ్ళు దెబ్బతిండి. ఇప్పుడు ఎందుకంటే నిన్నటిదాకా మా ఇళ్ళమని మొక్కినాం, మల్లెమని మొక్కినాం, శివుని మొక్కినాం. ఈరోజు మా కళ్ళ ముందు మా దేవుళ్ళని తిడితే మాకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మా నుంచి కనబడైన వాళ్ళు మీరంతా, మీరు కనీసం గౌరవిస్తే సంతోషం మాకు కూడా. దాన్ని వ్యతిరేకిస్తారు మా కళ్ళ ముందు. అలాంటి మాకు అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? హిందూ మతంలో సమానతం లేదు కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు హిందూ మతం సమానం వచ్చిందిలా. కొన్ని ఊళ్ళలో ఇంకా అన్టచబిలిటీ ఉంది, కానీ వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఎస్సీ కమిషన్ ఉంది, ఎన్నో చట్టాలు ఉన్నాయి. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కొట్లాడితే రైట్స్ వస్తాయి. కానీ మా వాళ్ళకి అంత చదువు నాలెడ్జ్ లేదు కదా. ఈరోజు మీ క్రిస్టియన్లో మారి కొన్ని లక్షల మంది క్రైస్తవులు మారారు. ఈరోజు హిందూ మతంలో లేని స్వేచ్ఛ క్రైస్తవ మతంలో వచ్చింది. అవునా కదా? మీరేమైంది? మంచిగా సూట్ వచ్చింది, బూట్ వచ్చింది, ఇంకేం కావాలి? మీరు యేసుని నమ్ముకుని గర్వం చెప్పుకోండి, మేము క్యాథలిక్స్ పొలిటీషియన్స్ అని. మాలా మాదిరి ఇట్లా చెప్పుకుంటారు. మా కట్టుబొట్టు వేరే ఉంటుంది పెళ్ళిళ్ళలో, మీ కట్టుబొట్టు వేరే ఉంటుంది. మీరు ఎట్లా మా వాళ్ళు అవుతారు? యాక్చువల్గా నేను గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఇంత మా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్కి ఏంటంటే మీకు క్లారిటీ తెలుసు. వాళ్ళు క్యాథలిక్స్ పొలిటీషియన్స్ అని, వాళ్ళ బొందలు వేరే ఉంటాయి, వీళ్ళ తల్లి ముక్కిన బొందలు వేరే ఉంటాయి, కొడుకు ముక్కిన బొందలు ఉంటాయి. ఇంత క్లారిటీగా మీకు తెలుసు. మీరు ఓట్ల అధికారం గురించి, ఓట్ల గురించి చేస్తే నిజమైన దళితులకు మాత్రం అన్యాయం అవుతుంది. అందరూ మేల్కోండి, జాగో దళిత్ జాగో. ఎందుకంటే రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీసీలు మనం కావాలి. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యే అయినా గుడి కడతావు, ఒక లైబ్రరీ కడతావు, స్కూల్ కడతావు. వాళ్ళు ఏం చేస్తారు? చర్చిలు కడుతున్నారు. చర్చిలు కట్టి మన కళ్ళ ముందు మన సంస్కృతి అంతరిస్తే ఎట్లా ఒప్పుకుంటాం మేము? కాబట్టి మీది కొట్లాడేది మా గురించి కాదు. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్, బీఎస్పీ ఏ పార్టీలో సరే నిజమైన దళితుడికి టికెట్ రావాలి. ఇది మేము ఎవరు మాట్లాడుతాం నిజమైన దళితుడు. ఎందుకంటే ఇంకా జెండా పట్టుకొని ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి వారసత్వంగా వాళ్ళు టికెట్ తెచ్చుకుంటున్నారు. నిజమైన దళితుడు అంటే ఎవరని మీరు అంటారు? దేశ మూలవాసులం, చెంబు దీపానికి మూలవాసులం, భారతదేశానికి భూపుత్రులం, మహాది జాంబోని వారసులు అని గర్విస్తున్నాం. బొట్టు బోనం అనేది మూల కల్చర్. ఎందుకంటే మనం ప్రకృతిని పూజ చేస్తాం. బహుజనులు అంటే ప్రకృతి, చెట్టు పుట్ట పూజ చేస్తాం. మా కళ్ళ ముందు చెట్టు పూజ చేస్తే మీరు ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఒక రాయిని పూజ చేసి పిచ్చోళ్ళు. మా మలబాలు తెప్పినా మా వాళ్ళు ఎందుకు ఎదురు? మీరు మీకు చదువుకునేదా? మేము ఫోన్ కానీ పెట్టినాం. మా రిజర్వేషన్ మీకెందుకు? ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మా రిజర్వేషన్ ఎందుకు? ఎందుకంటే మీకు ఈరోజు రిజర్వేషన్ తీసేసుకుని భారతదేశం వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, మాలామాది అని చెప్పుకోరు. రిజర్వేషన్ తీసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, రేపటి నుంచి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. మాకు రిజర్వేషన్ ఉన్నామే మాలామాది అని చెప్పుకుంటాము, లేకపోయినా. ఎందుకంటే బాబాసాహెబ్ గొప్ప చెప్పినాం, మేకల్లే బలిస్తారు కానీ సింహాలను కాదని. మేము కొట్లాడుతున్నాం సింహాలు లేక, భయపడి మేము వీరమతంలో పోలే.
మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎక్కడ పోయినా అక్కడే రాబట్టుకుంటున్నాం. కులవేస్తుంది ఇప్పుడు ఇంకా మారుతుంటుంది. ఎందుకంటే చదువుకుంటున్నాము, ఈరోజు వాళ్ళ పిల్లలు మేము చేసుకుంటున్నాము, మా పిల్లలు ఇప్పుడు ఆ తేడా లేదు, మార్పు వస్తుంది. 1,00,000 సమాజాలు మార్పు ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆనాడు అరుంధతిని వశిష్ఠుని పెళ్లి చేసుకుంది. అప్పుడే లేని కులాలు ఎప్పుడెక్కడ ఎందుకు ఉంటాయి? వశిష్ఠుడు ఒక వేశ్య కొడుకు, ఊరోసి మీనగ కొడుకు, అరుంధతి ఒక మాదేవి బిడ్డ. వాళ్ళ నుంచి వచ్చింది మహాభారతం, శక్తి పరాశరుడు. ఇట్లా అంత గొప్ప జాతిలో మేము పుట్టినాము. ఆనాడు నేను కుల వేస్తే ఇప్పుడు ఎందుకు కొంచెం మార్పు, ఎందుకంటే అగ్రవర్ణాలు కూడా ఒప్పుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నాం, మేము చదువుకుంటున్నాం, వాళ్ళు ఇస్తున్నారు. కొందరు మూడుకులు ఉన్నారు, వాళ్ళ తప్పు. ఈరోజు కుల వల్ల ఈరోజు ముస్లింలు మన పిల్లల్ని తీసుకుపోతున్నారు, మరి మన వాళ్ళు ముస్లింలు కొట్టవచ్చుగా, ఎందుకు కొట్టారు? అదే హిందువులు చేసుకుంటే మాత్రం కులం అడ్డొస్తుంది. ఇప్పుడు నేను హిందూ మతంలో ఉండి హిందూ ఆచార పాటిస్తున్నాను, నవంబర్ రాలికి వాళ్ళు మనకన్నా తక్కువ కులపడి అంటున్నాం. మన కళ్ళ ముందే ఒక ముస్లిం వాడు మన పిల్లల్ని తీసుకొస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మన దాంట్లో గొప్పతో ఇల్లు బాగుందా? మన కళ్ళ ముందు మన బిడ్డలు బాగుందా? కాబట్టి బాబాసాహెబ్ ఒకటే చెప్పిండు, నేను మీకు చదువు ఇచ్చిన, ఓటు ఇచ్చిన, రిజర్వేషన్ ఇచ్చిన, ఇది నిజమైన దళితులే, ఎక్కడ పోవాలో అక్కడ రాబట్టుకొని చెప్తుండు. జై భీమ్, జై జాంబో. సో మీరు చెప్పండి, అంటే మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఇక్కడ వివక్ష ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాం, ఇప్పుడు అక్కడ కూడా స్వేచ్ఛ లేకపోతే ఏ విధంగా అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏం చెప్తారు మందకృష్ణ మాదిగ గారు మాటలకు? ముందుగా మందకృష్ణ మాదిగ అనేటైన ప్రస్తుతం మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుండి ప్రధాన డిమాండ్ ఏంటంటే మందకృష్ణ అలియాస్ మందకృష్ణ ఏలియా మాదిగ తీసేసేయాలి. దయచేసి మాదిగ సామాజిక వర్గం కానీ దళిత ఎస్సీ సామాజిక వర్గం కానీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మందకృష్ణ ఇన్నాళ్ళు మాదిగ ముసుగులో అందరినీ దళిత సమాజాన్ని మోసం చేసి కేవలం భారతదేశం యొక్క జాతీయత భావాన్ని సామాజిక అంశాలను ముందు పెట్టి సామాజికంగా ఏమంటారు మన జాతీయత భావానికి ఎస్సీలను హిందూ సమాజానికి దూరం చేయాలి, హిందువులు వేరు ఎస్సీలు వేరు అని ఒక కుట్రతో గీత గీసి ఆ సమాజంలో చీలిక తీసుకొచ్చి ఆయన పబ్బం గడిపినటువంటి వ్యక్తి. ఆయన మాదిగనే కాదు, అసలు ఎస్సీ కాదు. ఆయనని మేము గతంలో 10 సంవత్సరాల క్రితం 2016లో ఆయన ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టిన సందర్భంగా ఆయన ఒక హామీ ఇచ్చాడు, ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలకు అందరూ కూడా కన్వర్టెడ్ క్రైస్తవులకు దళిత హోదా కల్పిస్తామని ఒకటి పెట్టారు. ఆ రోజు కోడంగల్ ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనటువంటి కోడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజే మేము ప్రశ్నించినాం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, మందకృష్ణ గారు మీరు ఎస్సీలా క్రైస్తవులా అంటే ఆ అంశం ఇప్పుడు మాట్లాడాల్సింది సమయం కాదు, మనం అంతా ఏకం కావాలి అని అంటాడు. మనం అంతా ఏకం కావాలంటే మనం ఇంతకీ ఎవరు అని ప్రశ్నిస్తే ఆయనకు మాటలు రాలే. ఒక్కసారి నీ షర్టు యొక్క హ్యాండ్స్ పైకెత్తండి సిల్వ ఉంటుంది అని చెప్పాము ఆ రోజే. ఆయన చేతి పైన సిల్వర్ టాటూ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు కూడా మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, నేను సిల్వర్ వేసుకున్నాను. ఇప్పుడు అదే మళ్ళీ మన మీడియా సోదరుడు అడిగాడు, ఇప్పుడు తీయొచ్చు కదంటే ఎందుకు తీయాలి? నా విశ్వాసం అదే అంటారు. అంటే విశ్వాసం ఉన్నప్పుడు భారతదేశంలో విశ్వాసం పైన ఆధారపడినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. విశ్వాసం ఉంది, మరి దళితులని ఎందుకు మోసం చెయ్యాలి? నేను మాదిగని అని మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాదిగా అవుతావు నువ్వు? అసలు క్రిస్టియన్ మతంలో ఎక్కడ కూడా ఆయన బై బర్త్ క్రిస్టియన్, ప్రాక్టీస్ బై బర్త్ క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్, వాళ్ళ అమ్మ కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆమె అంతిమ సంస్కారాలు కూడా మా వద్ద సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఆమె అంతిమ సంస్కారం కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగింది. అయినా కూడా నేను మాదిగనని చెప్పుకుంటున్నాం సిగ్గుచేటు. కాబట్టి ఈ యొక్క కుట్రాలు అన్ని మానుకొని ఎస్సీ సమాజం గురించి నీవు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీవేమైనా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ సమాజం గురించి కొట్లాడు, మేము స్వాగతిస్తాం. భారత రాజ్యాంగం హక్కు ఉంది కొట్లాడడానికి, పోరాడడానికి. ఆ రిజర్వేషన్ ని పెంచుకో మైనార్టీ కోటలో. కానీ మా ఎస్సీ, మా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతున్నటువంటి మా వివక్షకు కానీ గురైనటువంటి వ్యక్తులము మాకు రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ మా నిజమైనటువంటి హిందూ దళితులకు వర్తించే విధంగా మేము కొట్లాడతాము, మాకు అవగాహన ఉంది, మేము చదువుకున్నాము. ఇప్పుడు మీ కుట్రలన్నీ బయట పెట్టగలుగుతున్నాము. ఇన్నాళ్ళు జరిగింది ఏదో జరిగింది, 30 సంవత్సరాల నుండి మేము మమ్మల్ని మేము మోసం చేసుకున్నాము, మా నాయకుడు అని అనుకున్నాం. కానీ మా వేలు మా కనుతోనే మేము పొడుచుకున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎస్సీలు అంటే మిగతా సమాజము నమ్మలేని పరిస్థితులు ఉంది. ఎస్సీలు అంటే క్రైస్తవులుగానే ప్రచారం జరుగుతుంది. కాబట్టి దయచేసి మందకృష్ణ ఏలియా గారు, మీరు దళితులకు ఎలాంటి సంబంధం లేదు. మీరు కావాలంటే మీకు ఒకవేళ అభిమానం ఉందంటే ఏమైనా సామాజిక అంశాల గురించి మాట్లాడండి, కానీ రిజర్వేషన్ల పైన గారు మాట్లాడే అర్హత మాత్రం మీకు ఏమాత్రం లేదు.
అంటే హిందువులు అని చెప్తూ ఉన్నారు, ఇదే హిందువుల గుళ్ళకి సో మా దళితులను రాణిస్తారా రానియరు, మా దళితులను పూజారులు చేస్తారా చేయనియరు. సో అలాంటి మా వివక్ష ఎందుకు లేదు, బరాబర్ ఉంది, ఇంకా ఇప్పటికి ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది, మా పైన దాడులు అవన్నీ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నారు. మందకృష్ణ ఎలియ గారు, నువ్వు హిందువే కానప్పుడు నీకు వివక్ష ఎక్కడిది? నీ క్రైస్తవ మతంలో వివక్ష ఎక్కడ లేదు, ఉంటే అక్కడ ఎందుకు అయ్యావు? ఇక గుడిలో రానియలేరు అంటావు. 30 సంవత్సరాల నుండి అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలు, మీరు మోసగాళ్ళు, మీరు బ్రాహ్మణులు, మీరు ఈ దేశానికి వలస వచ్చిండ్రు, మీరు ఆర్యులు ఏదో అని ఇష్టం వచ్చినట్లు లేపి లేపి మొత్తానికి వ్యతిరేకంగా తిడుతుంటే మిమ్మల్ని ఎవరు సమాజం స్వాగతిస్తుందండి? ముందు నువ్వు మారిన తర్వాత నీ గురించి నువ్వు మారి సమాజం యొక్క సామాజిక సమరసతగా మాట్లాడు, ఆ రోజు నేను స్వాగతిస్తుంది. అంతెందుకు మొన్నటి వరకు నువ్వు వర్గీకరణ కోసం మాట్లాడినవు, మోడీ దగ్గర నువ్వు కపట నాటకం ఆడావు, ఏడ్చావు, హక్కున చేర్చుకున్నది ఎవరైనా మోడీ. పొద్దున్న లేచి ఆయనని తిరుగుతావు, ఆయన పార్టీని తిరుగుతావు, హిందూ సమాజాన్ని ఆర్ఎస్ఎస్ సంఘాన్ని తిరుగుతావు. అయినా కూడా నిన్ను దళితుల కోసం పోరాడుతున్నామని నమ్మి నీకు పద్మభూషణ్ అవార్డు రావడం కానీ ఆయనకు వర్గీకరణలో సహకారం అందించడం కానీ జరిగింది. అయినా కూడా ఈరోజు మళ్ళీ ప్లేట్ క్లియర్ అయ్యించి దళితులలో హిందూ దళితుల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ చదువు లేదు, వాళ్ళ అమాయకులు వాళ్ళ ఎంబడి ఉండే వేస్ట్, నాకు దశమ భాగాలు కావాలి, నాకు డబ్బు కావాలి అంటే నేను క్రైస్తవ సోదరులకు నేను అండగా ఉండాలి, వాళ్ళ దగ్గర ఉంటేనే నాకు డబ్బులు వస్తాయని అనుకొని ఈరోజు నీ వాళ్ళ ఎంబడి పోయావు. కానీ మీకు గుళ్ళతో కానీ హిందూ సమాజంతో కానీ సంస్కృతి సాంప్రదాయాలతో కానీ అసలు మీకు సంబంధమే లేదు, మీకు అవసరం కూడా లేదు. అంటే అవసరమైతే ఇప్పుడు ఒకవేళ హిందువుల సమానంగా మమ్మల్ని చూస్తా ఉంటే గుళ్ళలో మాకు పూజారులు చూస్తా అంటే బ్రాహ్మణులకు సమానంగా మమ్మల్ని ట్రీట్ అయితే మేము దళిత సమాజం అంతా కూడా హిందూ మతంలో చేరడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ గారు చెప్పారు కదా. ఎక్కడ కూడా స్వాగతించడానికి మేము వీలు లేదు. ఎందుకంటే మీరు మా సమాజానికి 30 సంవత్సరాల నుండి మేము మమ్మల్ని ఒక విషయాన్ని కల్పించారు, విషయం తాపారు మాకు. దయచేసి మీరు గుడికి కానీ బడికి కానీ మీకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు మారుతాము, మాకు గుడి ఆలయ ప్రవేశం చేస్తామంటే మేము వస్తామని అంటున్నారు. ఇది ఆలయ ప్రవేశం చేయడానికి మేమెవరము, వాళ్ళెవరు రావడానికి? గుడిలో వివక్ష ఎవరికి లేదు. మనం ఆచరించే వ్యవహారాలను బట్టి మనకు సమాజంలో కొన్ని రుగ్మతలు అనేవి ఉన్నాయి. వాటిని కూడా మనము కొట్లాడి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని పోరాడి మనం సాధించుకొని మనం ఆలయానికి వెళ్ళిపోవాలి. కానీ ఎవరో స్వాగతిస్తారంటే ఎవరు ఎందుకు స్వాగతిస్తారు? నీకు హక్కు లేదా? పోరాడు, కొట్లాడు. రాజ్యాంగం హక్కు ఇచ్చింది మనకు. భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ రాజ్యాంగాన్ని గౌరవించండి, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వ్యవస్థని గౌరవించండి. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఇస్తే ఒక విధంగా వారికి అనుకూలంగా ఉంటేనేమో ఒక విధంగా స్వాగతించడం, వ్యతిరేకంగా అంటే భారత రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానాన్ని నీవు ధిక్కరిస్తావా? ఇదెక్కడి న్యాయము? ఇదెక్కడి నీ ఉద్యమ నాయకుడవు? నువ్వు 30 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ఉద్యమం ఇదేనా? నువ్వు హిందూ సమాజాన్ని కానీ దళిత సమాజాన్ని కానీ నువ్వు దళిత క్రైస్తవులు కానీ ఇదే నువ్వు నేర్పిస్తున్నావా? ఈ తరానికి నువ్వు ఏమి మా సందేశం ఇస్తున్నావు? అసలు నువ్వు ఏంది, నీ కథ ఏంది? అసలు నువ్వు ఏ విధంగా నీ ముందుకు రావాలనుకుంటావు? నీ పిల్లలేమో ఫారెన్ కంట్రీలో చదువు వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, నీ వెనకాల ఉన్న చోటా ముఠా లీడర్లు మాలాంటి చిత్తగా చదువుకున్న వ్యక్తులేమో నీ ఎంబడి తిరిగి నీకు జైలు కొట్టి ప్రాణాలు అర్పించి నీ యొక్క వాదనకు మేము సపోర్ట్లు కొట్టి ఈరోజు బలి కావాలనా? ఇదేందా మందకృష్ణ ఎలియ గారు? దయచేసి మమ్మల్ని వదిలేయండి. చాలా 30 ఏళ్ళ నుండి మమ్మల్ని పట్టి పీడించినావు, మిమ్మల్ని మీ భుజాల మీద పెట్టి మోసుకున్నాము. ఇప్పుడు చాలు, మీ కుట్రంత్రాలు అన్నీ బయటపడ్డాయి. దయచేసి మీరు ఆలయాల జోలి కానీ సెంటిమెంట్ మాత్రం మాట్లాడకుండా మీ కథ ఏందో మీరు చూసుకొని మీకు అవసరమైతే మీరు రాజకీయాలకు రండి, లేదా మీకు ఏమైనా అవసరం ఉంటే ఇంకా ఏమైనా రాజకీయాలతో లోపైకారి ఒప్పందాలు చేసుకోండి. కానీ దళిత సమాజాన్ని పక్కదారి పట్టించడం దయచేసి మీరు మానుకోవాలని మేము రిజర్వేషన్ పరిరక్షణ నుండి వేడుకుంటున్నాం. సో అన్న